హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టోటల్ రన్ లో 98.9 కోట్ల షేర్ తో ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించగా, రీసెంట్ గా సినిమా టెలివిజన్ ప్రీమియర్ సంక్రాంతి కానుకగా జరిగిన విషయం తెలిసిందే. కాగా సినిమా టీఆర్పీ రేటింగ్ ఇప్పుడు రిలీజ్ అవ్వగా ఓవరాల్ గా టీఆర్పీ రేటింగ్ మరి అనుకున్న రేంజ్ లో రాలేదనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా టీఆర్పీ రేటింగ్ 13.7 రేంజ్ లో ఉందని సమాచారం. ఇది వరకు ఎన్టీఆర్ సినిమాలలో జనతా గ్యారేజ్ 20.69 టీఆర్పీ రేటింగ్ తో, బార్క్ రిలీజ్ చేసిన టీఆర్పీ రేటింగ్లలో టాప్ లో ఉండగా, ఛానల్ రిలీజ్ చేసిన టీఆర్పీ రేటింగ్లలో టెంపర్ 26కు పైగా టీఆర్పీ రేటింగ్ తో టాప్ లో ఉంది. ఇక అరవింద సమేత వీరరాఘవ పండగ సెలవుల్లో రిలీజ్ అవ్వడం టీఆర్పీ రేటింగ్ పై కొంతవరకు ప్రభావం చూపినప్పటికీ ఎక్కువగానే ఊహించారు ప్రతి ఒక్కరు. ఓవరాల్ గా సినిమా టీఆర్పీ రేటింగ్ 13.7 రేంజ్ లో ఉండటంతో చాలా పెద్ద సినిమాలతో పోల్చుకుంటే బెటర్ టీఆర్పీ సాధించినప్పటికీ మినిమం 18 రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ ను అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఓవరాల్ గా సినిమా టీఆర్పీ రేటింగ్ పరంగా మిగిలిన పెద్ద సినిమాలతో పోల్చుకుంటే జస్ట్ ఓకే అనిపించుకుందనే చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీని రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి RRR తో చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.